జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మరోవైపు ఇవాళ రేపు అతి భారీ వర్షాలని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 5-6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ఎగువ నుంచి చేరుతున్న వరదతో పాకాల చెరువు మత్తడి పారుతుంది. దీంతో జాలర్లు చేపలు పడుతున్నారు. ఈసారి పంటలు బాగా పండే అవకాశం ఉందంటున్నారు రైతులు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీ కొండ చర్యలు విరిగిపడింది. మంచిరేవుల నుంచి నార్సింగ్ వెళ్లే రహదారిలో ఈ ఘటన జరిగింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. రాయిపడిన టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,20,000 క్యూసెక్కుల వరద జూరాలకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 131,371 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 9.70 టీఎంసీల నీరుంది. గేట్లు ఓపెన్ చేయడంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో 3 గేట్లు 10 ఫీట్స్ ఎత్తి 1,46,198 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లోగా 1,59,514 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.9 అడుగుల నీటి మట్టం ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,31,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 27,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో 18 గేట్లు ఎత్తి 1,72,726 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,72,726 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.30 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 304.9865 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి మట్టం 694.575 అడుగులు, పూర్తి నీటి మట్టం 700 అడుగులు, ఇన్ఫ్లో 4,975 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 376 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటి విడుదల మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 358.40 మీటర్లు కాగా ప్రస్తుతం 358.4 మీటర్ల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 1.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు అధికారులు. దీంతో పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.